నీరుని ఎలా తాగాలి అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఆయుర్వేద గ్రంథాల్లో నీటిని ఎలా తీసుకోవాలో కొన్ని పద్ధతులను సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు. నీరు త్రాగడంలో మనం చేసే 10 తప్పులు ఇవే. వేగంగా నీరు తాగవద్దు. నీటిని చాలా వేగంగా తాగడం వలన శరీరానికి చిన్న చిన్న షాకులు వస్తాయి. ఫలితంగా పొట్టలో నరాలు దెబ్బతింటాయి. కాబట్టి అజీర్ణం పెరిగే అవకాశం ఉంది. నీటిని మెల్లగానే తాగాలి. భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. భోజనం చేయడానికి కనీసం 30 నిమిషాల ముందుగా మంచినీళ్లు తాగాలి. భోజనం చేసిన తర్వాత గంటన్నర తర్వాత మాత్రమే మంచినీళ్లు తాగాలి. ఒకవేళ భోజనం సమయంలో మంచినీళ్లు తాగాలనిపిస్తే మంచినీళ్లకు బదులుగా మధ్యాహ్నం భోజనం తర్వాత వెన్న తీసిన మజ్జిగ 1 గ్లాస్ తాగవచ్చు. సాయంత్రం భోజనంలో మంచినీళ్లకు బదులుగా 1 గ్లాసు షుగర్ లేని పాలు తాగవచ్చు. ఉదయం టిఫిన్ తర్వాత 1 గ్లాసు ఏదైనా జ్యూస్ తాగండి. అసలు గంటన్నర వరకు ఏమీ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఉండలేని వాళ్ళు ఈ 3 పద్ధతులు పాటించవచ్చు. ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగడం మానుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీటిని తాగడం వలన క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. చలికాలంలో వెండి పాత్రలోని నీళ్లు తాగాలి. వర్షాకాలంలో రాగి పాత్రలోని నీళ్లు తాగాలి. ఎండాకాలంలో మట్టి పాత్రలోని నీళ్లు తాగాలి. చల్లని నీరు తాగడం మానుకోండి. మనలో చాలా మంది పనిలో పడి ఫ్రిడ్జ్ నుండి నీళ్లను తాగుతుంటాం. ఆయుర్వేదం ప్రకారం చల్లని నీరు ఆహారం యొక్క జీర్ణక్రియ ప్రక్రియలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఉదయం లేచిన వెంటనే 1 గ్లాసు నీరు తాగండి. నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే ఇది రోజంతా హైడ్రేటెడ్ గా ఉండడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో 2 కప్పుల నీళ్లు తాగడం వలన చర్మం మెరుస్తూ అకాల ముడతలు రాకుండా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నీటిని కూర్చొని నెమ్మదిగా తాగాలి. నిలబడి తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే దాహం కూడా తీరదు. కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది. నిలబడి నీరు తాగినప్పుడు ఆ నీటిని సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు ఛాన్స్ ఉండదు. దాని ద్వారా కిడ్నీల్లో బ్లాడర్ లోను మలినాలు పెరిగిపోతాయి. దీని వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా ఒక్కోసారి కిడ్నీలు పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నీరు శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది. కణాలకు పోషణ, ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది. శరీరం నుంచి మురికిని తొలగిస్తుంది. సరైన జీర్ణక్రియ, మలబద్ధకం నివారిస్తాయి. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. సరిపడా నీళ్లు తాగకపోతే ఈ కింద నష్టాలు వస్తాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, శరీరం తాజాతనాన్ని కోల్పోవడం, అధిక బరువు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ మొదలైన సమస్యలు ఎదురవుతాయి. అసలు ఎంత నీరు తాగాలి అని అడిగితే వైద్య నిపుణులు ఒక ఫార్ములా చెప్తున్నారు. మీ బరువుని 30తో భాగించండి. ఆ వచ్చిన కొలత ప్రకారం నీటిని తాగండి అని. ఉదాహరణకు 60 కేజీల బరువు ఉన్నవారు 30తో భాగిస్తే 2 వస్తుంది. కాబట్టి 60 కేజీలు ఉన్న వాళ్ళు రోజుకు 2 లీటర్ల నీళ్లు తాగాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చిన సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.